ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మనం సాధకుడు ఎదగాలంటే ఏ విషయాలను పాటించాలనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి అని 2 విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఇప్పుడు చూడండి, ఈ ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అనుకున్నప్పుడు ప్రాపంచిక జీవితంలో జీవించే వాళ్లకు ప్రాపంచిక విషయాలలో మనం కాస్త దూరంగా ఉంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి మనం ఎదగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రాపంచిక జీవితంలో ఎలా జీవించామో అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మనకు అంత తొందరగా ఉండదు. ఎందుకంటే చూడండి, ఉదాహరణకు మనల్ని ఎవరైనా ఒక ఫంక్షన్కి పిలిచారనుకోండి, ఇంతకుముందైతే ప్రతి ఫంక్షన్కి వెళ్ళాలి అనిపించేది. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా వెళ్ళాలి అనిపిస్తే మనకు అక్కడి ఆహారం కానీ, అక్కడి అలవాట్లు కానీ, ప్రాపంచిక జీవితంలో మనకు అవన్నీ మంచిగా అనిపించాయి. ఇప్పుడు కూడా అదే పనిగా ఉంటే మనం అక్కడ శక్తిని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు శక్తిని కోల్పోతాము అంటే, అందరూ మనలా ఆలోచించరు. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారు ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా ప్రాపంచిక జీవితంలో ఉన్నవాళ్ళు మాట్లాడలేరు, ఆలోచించలేరు. వాళ్ళు తీసుకునే ఆహారము కూడా అంత తమో రజోగుణాలతోనే ఉంటుంది. ఉదాహరణకు మనం చెప్తాం, మాంసాహారం తినొద్దు, అల్లం తినొచ్చు, వెల్లుల్లి రజోగుణం కలిగించే ఆహారాన్ని మనం తినొద్దు అని చెప్తుంటాం, అవునా? మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఏదో ఎందుకు తినట్లేదు అని అడుగుతారు. మొహమాటానికి పోయి మనం ఆ ఆహారాన్ని తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మనం ధ్యానం చేసి ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేసి పెంచుకున్నటువంటి శక్తిని మనం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం ఈ ఫంక్షన్లకు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. అంటే మనల్ని అనుకుంటారు, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పూర్తిగా ఫంక్షన్లకే మానేశారు, మా దగ్గరికే రావటం లేదు, వచ్చినా వీళ్ళు తినరు అన్ని రకరకాలుగా మనల్ని విమర్శిస్తుంటారు. ఒక్కొక్కరు మాట్లాడుకుంటుంటారు, చెప్పుకుంటారు. ఓకే, మనం కొన్ని రోజులు ఆ మాటల్ని భరించాలి. చెప్తారు వాళ్ళు, సాఫ్‌గా మన మొహం మీదే అనేస్తారు. మీరిక్కడ ఆహారం తీసుకోరేమో కదా, మీరు తినరేమో కదా, మీరు బాక్సులు తెచ్చుకుంటారేమో కదా అని ఎత్తి పొడుపు చూపించే మాటలు మాట్లాడతారు. అయినా సరే మనం మనల్ని కాదు అన్నట్లు ఉండాలి. ఇప్పుడు ఆ సమయానికి వాళ్ళు మనని అనొచ్చు. కానీ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎంత ఉన్నతంగా ఎదుగుతుంటే అప్పుడు మన యొక్క గౌరవము, విలువ వాళ్ళకి అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? అబ్బా! మీరు ప్రయాణించే మార్గం ఎంత గొప్పగా ఉంది, మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించారు, మేము ఇలా ఉండలేకపోతున్నాము, మీరు చెప్పినా మేము చెయ్యలేకపోతున్నాము అని ఎప్పుడూ లేనంత గౌరవం మనకు ఇవ్వడం జరుగుతుంది. అది మనం మన జీవితంలో ఎవరికి వాళ్ళం స్వ అనుభవంతో పొందితేనే దాన్ని తెలుసుకోగలుగుతాం. ఇది నాకు 100కి 100% రిజల్ట్ పొందాను నేను దీంట్లో, ఈ విషయంలో. కాబట్టి నేను ఇంకా బల్లగుద్ది చెప్పగలుగుతాను. అప్పటి గౌరవానికి అప్పుడు ఉంది గౌరవం, ఇప్పుడు ఉంది. కానీ దానికి దీనికి చాలా వ్యత్యాసం. అక్కడ ప్రాపంచిక జీవితంలో ఎంత ఉన్నాము, ఎంత గొప్పవాళ్ళము అనేది ఒక పాయింట్.
ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించాము అనేదే పాయింట్ ఔట్. ఎంత జ్ఞానం సంపాదిస్తే మనకు అంత గౌరవం లభిస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం ఎలాంటి వాటికైనా మనం అంటే ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్న వాటి కోసం మనం దూరంగా ఉండడానికి బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ మార్గంలో ఉన్నవాళ్ళు దేనికి మనం ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అంటే, ఒక ఫంక్షన్‌కి కాదు. ఏదైనా ఒక క్లాస్‌కు మనల్ని పిలిచారనుకోండి, ఆ క్లాస్‌కు వెళ్ళాలి. వెళితే అక్కడ ఆ మహాత్ములు అందించిన జ్ఞానాన్ని అందుకోవచ్చు. అలా కాకుండా ఒక రాజకీయ నాయకుడో, లేదా ఒక సినిమా యాక్టరో వచ్చారనుకోండి, అలాంటి చోట్లకు మనం వెళితే మనం అక్కడ సమయము, శక్తి 2 వృధానే అవుతాయి. అంతే కదా! అక్కడ పోయి మనం ఏమైనా నేర్చుకునేది ఉంటుందా? నేర్చుకునేది ఉంటే వెళ్ళొచ్చు. అక్కడ కూడా నేర్చుకునేది ఉంటే మనం వెళ్ళొచ్చు. కానీ ఏమీ లేని చోటికి వెళ్ళి మన యొక్క సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దు. కాబట్టి సాధకులు ఎంత దూరంగా ఉంటే ప్రాపంచిక జీవితానికి మనకంత గౌరవం ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది. చూడండి, ఈ హద్దు అనేది అంతు పొంతు లేనిది కదా! మనల్ని ఎవరైనా ఏదైనా ఒక విషయం గురించి అడిగారనుకోండి, ఇంకా మనల్నే అడిగారు గదా అని చెప్పేసి మితి మీరిన మాటలు మనం మాట్లాడుతుంటాం. మనల్నే అడిగారు కదా అని. కదా! అలాంటి విషయాల్లో కూడా మనకు మొదట్లో బాగానే ఉంటుంది గౌరవం. తర్వాత మనల్ని తీసి పక్కకు పెడతారు. ఆ పక్కకు పెట్టే వరకు మనం అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. బుద్ధుడు చెప్తాడు, మన జీవితంలో చిన్న చిన్న ఈ విషయాలే మనం మార్చుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫంక్షన్ అయిందనుకుందాం. పెళ్ళో లేదా ఏదో ఒక ఫంక్షన్ అయింది. అయితే మనకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళుంటారు. పెద్దవాళ్ళున్నప్పుడు మనం కొద్దిగా వచ్చి చూసుకో అని చెప్పేసి వాళ్ళని ఆహ్వానిస్తాం. వస్తారు, మాట్లాడతారు, అన్నీ చెప్తారు. బానే ఉంటుంది. దాని తర్వాత మెల్లిగా వాళ్ళేం చేస్తారు? సంసారంలో దూరిపోతారు. అంటే మన సంసారం మనం ఎలా చెయ్యాలో, ఎలా మాట్లాడాలో, ఏం పెట్టాలో, ఏం పెట్టకూడదో ఇవన్నీ సజెషన్స్ ఇస్తుంటారా లేదా? మనం చూసామా లేదా? మన జీవితంలో ఎన్నో సార్లు ఈ విషయాల్ని చూసాం. అప్పుడేమంటాం? మనమే చెప్తాం. ఓకే. నాకు తెలియదు కాబట్టి నేను నిన్ను పిలిసాను. నాకు సజెషన్ ఇచ్చావు. ఇప్పుడు దీంట్లో నీ సలహా అవసరం లేదు. నువ్వు కొంచెం హద్దుల్లో ఉండు. చూసుకొని మాట్లాడు. నువ్వేది మాట్లాడితే అది ఇక్కడ ఎవరు పడేవాళ్ళు లేరు. మా ఇంట్లో వాళ్ళకు కూడా కోపమొస్తుంది అని మనం కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. మనకు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మనమొకరికి చెప్పింది కాదు, మనకు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే ఎవరైనా సరే ఆ పెద్దరికం అనేది కాపాడుకోవాలి. ఇచ్చారు కదా మనకు పెద్దరికం అని చెప్పేసి హద్దు మీరవద్దు. అంతెందుకు, మన ఇంట్లోనే మన పిల్లలున్నారు. చిన్నగున్నప్పుడు చక్కగా మన మాట వింటుంటారు. అదే పెళ్ళయ్యాక వాళ్ళకు పిల్లలు పుట్టాక అవే సజెషన్స్ ఇస్తాం. అవే మాటలు మాట్లాడతాం. ఏమంటారు? అమ్మా, నీకు తెలవదు, ఆగు. నీ జనరేషన్ వేరే, నా జనరేషన్ వేరే. నువ్వు చెప్పిందే ఇంకా వినాలంటే ఎట్లా? అంటుంటారా లేదా? ఇవన్నీ జరుగుతుంటాయా లేదా? ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక మనకర్థమయింది. ఏంటి? ఎవరి జీవితాన్ని వాళ్ళే రాసుకొని వచ్చారు. మనం వేరొకరి జీవితంలో ఇంటర్ఫియర్ కావొద్దు అనేది అర్థమవుతుంది. అర్థం కాని వాడేం చేస్తాడు? అయ్యో, నేను వాడి బాగు కోసమే చెప్పాను. నీ మంచి కోసమే చెప్పాను కన్నా! అయినా నీవు నన్ను ఇలా అంటున్నావు. నీకు అనుభవం వచ్చినప్పుడు, అరే! అమ్మ ఇలా చెప్పింది కదా అని నీవు అనుకుంటావు అని అంటాం. కానీ ఈ మనసులో మదనం అనేది ఉంటుంది కదా! నేను వాడి మంచి కోసం చెప్తే కూడా నన్ను ఇట్లా అన్నాడు అని ఎంతో
బాధపడతాము. బాధపడి అంతటితో ఆగుతామా? ఎంతో కుమిలిపోతాము. ఒక్కొక్కసారి ఆ బాధకు మనకు శారీరక అనారోగ్యము, మానసిక ప్రశాంతతను పూర్తిగా కోల్పోతాం. అజ్ఞాని అలాగే బాధపడతాడు. ఎందుకంటే నేను అనవసరంగా జోక్యం చేసుకున్నాను. దానివల్ల నేనిప్పుడు మాటలు పడాల్సొచ్చింది. నేనిప్పుడు ఈ మాట అనకపోయుంటే వాడు ఆ మాట అనకపోతుండే కదా! అనుకుంటాం. కానీ అంటాం గదా! చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని. ఇంకేం లాభము? కాబట్టి మొదటే నీవు ఆలోచించి మాట్లాడకపోతే ఇంకేం అవసరం లేదు గదా! అదే జ్ఞాని ఉన్నాడు. సరే. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఇలా కాదు. వాళ్ళ జీవితం వాళ్ళే రాసుకొనొచ్చారు. నేనే అనవసరంగా దూరాను అని చెప్పేసి అర్థం చేసుకొని కామ్‌గా పక్కకు ఉండిపోతాడు జ్ఞాని. ఇక్కడ ఈ ఎంత ఎదిగినా కూడా, మనకెంత చాయిస్ ఇచ్చినా కూడా, మనం మన హద్దులో దాటొద్దు. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం. జ్ఞానాన్ని పొందుతున్నాం. ఈ జ్ఞానం పొందేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము? ఇలా చేస్తే బావుంటుంది. ఈ సాధన ఇంతసేపు చెయ్యి. ఇక్కడ కూడా మనం ఎక్కువగా ఇంటర్ఫియర్ అయితాం వాళ్ళ విషయంలో. సాధన చేసే విషయంలో కానీ, జ్ఞానాన్ని ఇచ్చే విషయంలో కానీ. మనకు తెలిసినంతలో మనం చెప్పాలి. తెలియక ముందు వరకు. ఇప్పుడు గురువు దగ్గర మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మనం సాయంత్రం క్లాస్‌లో చెప్పుకున్నాం కదా! గురువు ఒకే విధంగా అందరికీ జ్ఞానాన్ని అందిస్తాడు. కానీ వినేవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థమవుతుంది. ఇప్పుడు నీకు అర్థమైనట్లు సేమ్ అవతలి వ్యక్తికి కూడా అర్థం కావాలి అంటే అది కాని పని. వాళ్ళేదైనా మనల్ని అడిగినప్పుడు అంటాం. "ఏ నువ్వు గురువు చెప్తుంటే వినలేదా? మనకు సార్ చెప్పినప్పుడు వినలేదా నువ్వు?" అని అన్నామనుకో, వాడు వెంటనే అంటాడు. "నేను వినలేదు. వినలేదు కాబట్టే నేను అడిగాను" అంటాం. కాబట్టి ఆ వినలేదు, విన్నది కాకుండా మనం ఏం చేయాలి అంటే, మనల్ని అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. అంతేకాని హద్దు మీరి మాట్లాడొద్దు. హద్దు మీరి మాట్లాడితే అవమానమే తప్ప ఇంకేమీ ఉండదు. అంటే సాధకుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి, ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఓహ్! మేం సాధన చేస్తున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం, ఏం మాట్లాడినా సరిపోతుంది, ఏం చెప్పినా సరిపోతుంది అంటే కాదు. ప్రతిదీ మనం చెప్పేది ప్రతిదీ మన జీవితంలో ఆచరణ ఉండాలి, విచారణ ఉండాలి. అప్పుడే మన మాట ఎవరైనా వింటారు, చేస్తారు. లేకపోతే మనం కూడా వాళ్ళతోనే సమానం అవుతాం. కాబట్టి మన హద్దుల్ని మనం దాటకుండా చూసుకోవాలి. ఓకే. ఓకే మాస్టర్స్. ఈ అవకాశం నాకిచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరికొన్ని విషయాలు రేపటి క్లాస్‌లో తెలుసుకుందాం. అందరికీ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. ఒక 2 మినిట్స్